హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను నేను చెన్నై అయితే వచ్చేసానని చెప్పి. వన్స్ చెన్నై వచ్చిన తర్వాత నేను క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా. 8 months ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఎట్లా ఉంటుందో ఇల్లు మొత్తం సర్దుకోవాలి చేయాలని కూడా చెప్పాను. సో ఈ వీడియో వచ్చేసి అదేనండి. అసలు ఇల్లు ఎలా ఉంది, తర్వాత మేము ఎలా క్లీన్ చేసామనే చెప్పి ఈ వీడియోలో ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ 8 months ఇంట్లో ఆడవాళ్ళు లేకోకుండా ఇల్లు ఎలా ఉంది, దాన్ని వెనకాల ఎంత కష్టపడితే మళ్ళీ అది మంచిగా క్లీనింగ్గా కనబడుతుంది అనేది తెలియాలి కదా. సో మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ తెలుసు క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం అని చెప్పి. ఓకే, ఫైనల్గా వీడియోలోకి వచ్చేస్తే ఆ రోజు మార్నింగ్ దిగిన తర్వాత ఇంటికైతే వచ్చి మంచిగా బ్రషెస్ అయితే చేసేసాము. సో ఇక్కడ ఏంటంటే అమ్మ ఫస్ట్ కిచెన్ అయితే పట్టుకున్నారు. దేనికంటే చాలా రోజుల నుంచి మనం చాలా వరకు సామాన్లు యూజ్ చేయట్లే, అండ్ గ్రాసరీస్ డబ్బాలు కూడా అట్లే ఉండిపోతాయి కదా. సో వాటన్నిటిని తోముకోవాలంటే ముందు వాటర్ వేసి వాటిని అయితే నానబెట్టాలి, ఎందుకంటే తోమేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో ఏవైతే యూజ్ అవుతాయి అండ్ యూజ్ అవ్వవు కూడా ఈ టైంలోనే మనం సపరేట్ చేసేసుకోవాలి. కాబట్టి ఇంకా అమ్మ అయితే ఇదైతే స్టార్ట్ చేసింది. ఇవన్నీ నానబెట్టుకొని తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ అనేది ప్రాపర్గా మనం స్టార్ట్ చేయవచ్చు అని చెప్పి అనుకున్నాము. సో ప్లాన్ అయితే అంటే ఫస్ట్ పిన్ని అనమాట, అంటే అమ్మ తర్వాత పిన్ని, ఆ పిన్ని ప్లానింగ్ అనమాట. ఏది ఎట్లా చేయాలి, ఏది ఎప్పుడు పెట్టాలి, ఏది ఎలా సర్దాలి అని చెప్పి. ఇంకా అమ్మ చిన్న పిన్ని వచ్చేసి క్లీనింగ్ అట్లా అనుకున్నారు. ఇంకా ఇల్లు చూపిస్తున్నాను కదా ఎట్లా ఉందో. సో అట్లా మెస్సీగా ఉంది. ఇంట్లో చాలా తక్కువ థింగ్సే ఉంటాయి, ఎందుకంటే మాది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి. అండ్ అనుకోకుండా కృతిక పాప పుట్టిన తర్వాత, అంటే పెద్ద పాప పుట్టిన తర్వాత ఏదో ఒకటి కొంటూ ఉంటాం ఇంట్లో. అవన్నీ కూడా మళ్ళీ సామాను ఎక్కువైతే అయిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా కొన్ని సపరేట్ చేసి క్లీన్ చేయాలి. ఇంకా ఫైనల్గా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ తెచ్చుకున్నాము. అంటే ఇడ్లీ సాంబార్ అంటే టిఫిన్ ఇడ్లీయే తెచ్చుకున్నాము, సాంబార్ ఇచ్చారు. ఎందుకంటే తమిళనాడు కాబట్టి ఆబ్వియస్లీ సాంబార్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకైతే పల్లీ చట్నీస్ ఉంటాయి. ఇక్కడ పల్లీ చట్నీ కాదు, కొబ్బరి చట్నీ ఆర్ ఎల్స్ కొబ్బరిలో పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి కలిపిని అలా ఉంటుంది. అండ్ ఇంకో దాంట్లో అయితే టమాటా చట్నీ అండ్ సాంబార్ అనమాట. ఈ 3 అయితే ఇస్తారు. ఇంకా టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడైతే క్లీనింగ్ అయితే మొదలుపెట్టారు. అండ్ ఇంకా టిఫిన్స్ అంతా ఫినిష్ అయిపోయి చూసారుగా చిన్న పిన్ అయితే తోమడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ గ్రాసరీ డబ్బాలు అనమాట. సో ఇందులో కూడా పాడైపోయినాయి, సపరేట్ చేసేద్దామని చెప్పి. ఇంకా పెద్ద పిన్ వచ్చేసి కిచెన్, స్టవ్, ఇవే మెయిన్ అనమాట. అసలు క్లీన్ చేయాలంటే చాలా కష్టము. ఇది వచ్చేసేసి పెద్ద పిన్ అయితే క్లీన్ చేస్తుంది. అండ్ ఈవిడే అనమాట క్లీన్ చేసి ఎక్కడ ఏ పెట్టాలి అని చెప్పి చెప్పేది. అండ్ ఇల్లంతా దులిపి క్లీన్ చేసే బాధ్యత ఈ పిన్నిది. అండ్ అమ్మది ఇంకొక పిన్నిది ఏంటంటే అంట్లన్నీ తోమి వాటన్నిటిని మంచిగా ఆరపెట్టాలి. అది నేనైతే ఏం చేస్తున్నానంటే లోపల పెద్ద పిన్ని ఉంది కదా, సో ఆవిడకి కొంచెం అక్కడక్కడ హెల్ప్ చేస్తున్నాను. అంటే ఏదెక్కడ ఆవిడకి అడ్డుగా ఉందో వాటన్నిటిని తీసేయటానికి, అంటే ఈజీగా అవటానికి. ఇంకా దివానా పరుపు అయితే చాలా రోజులైంది కదా, సరే ఎండలో వేసేద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇంకా వాటికి సంబంధించిన క్లాత్స్ అవనండి, పిల్లో క్లాత్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేద్దామని చెప్పి అన్నీ రిమూవ్ అయితే చేస్తున్నాను. సో అదేంటి డెలివరీ అయింది అప్పుడే మీరు అంతంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారా అనుకోవచ్చు. లేదండి, అస్సలు వెయిట్ ఉండదు అది. సో అందుకని నేనైతే దాన్నైతే పైకి లేపి అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఏవైతే అవసరమో ఏవైతే అవసరం లేదు అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నేనేం యూజ్ చేస్తాను, ఏది అవసరం లేదని. ఇంకా అమ్మకి ఆకేసి ఏది అవసరం లేదు, ఏది కావాలని చెప్తుంటే అవసరమైనవి మంచిగా క్లీన్ చేసి పక్కన పెడుతున్నారు, లేని అన్నీ కూడా ఒక కవర్లో అయితే వేసేస్తున్నాను. మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు కదా సామాను అన్నీ తీసుకెళ్ళి అని చెప్పి. ఇంకా నేనైతే ఇంట్లో చాలా థింగ్స్ అనమాట కొంటూ ఉంటాము, బట్ యూజ్ అవ్వదు, అక్కడ ఎందుకు కనబడటం అని చెప్పి కొన్ని నేను బాక్సులు అయితే ప్యాక్ చేసేస్తున్నాను. సపరేట్గా పెట్టేద్దాము, యూజ్ ఉండనివి. సింగిల్ బెడ్రూమ్ కాబట్టి సో పిల్లలు ఫ్రీగా ఉండలేరు, థింగ్స్ ఎక్కువైపోతాయని కొన్ని బాక్సులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కృతి పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. బుడ్డపాప పడుకుంది, ఆల్రెడీ చూసే ఉంటారు. కృతికి ఏంటంటే అక్కడ బోర్ కొట్టేసింది బాగా. 8 months మచిలీపట్నంలో ఉన్నప్పుడు బోర్ కొట్టేసింది. ఇంక ఇక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి రాత్రి పగర్లు ఇంకా ధ్యానం చేస్తుంది అనమాట. వెళ్ళిపోవాలి అని చెప్పి ఫైనల్గా వచ్చేసింది. ఇంకా తన ఫ్రెండ్తో ఆడుకోవటానికి అని చెప్పి తనైతే వెళ్ళిపోయింది. ఇక్కడ నేను చెప్పాను కదా అవే కొన్ని థింగ్స్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేద్దామని చెప్పి అలా ప్యాక్ చేస్తున్నాను. ఎందుకు మాస్క్ అవి పెట్టుకున్నామంటే దుమ్ము కదండి. సో దుమ్ము వల్ల ఏంటంటే బాడీ అనేది త్వరగా హీట్ అయిపోయి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఒకటే వస్తాయన్నమాట. సో అందుకనే అలా మాస్క్లు అయితే పెట్టుకొని చేస్తున్నాము. ఒక విధంగా చెప్పాలి అని అంటే మా పిన్ని వాళ్ళు ఇద్దరు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళిద్దరూ కూడా వచ్చి చేస్తున్నారంటే
నేను చాలా లక్కీ. ఎందుకనంటే తర్వాత నా తర్వాత నలుగురు చెల్లెళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అలా చేయగలుగుతారో లేదో తెలియదు కానీ నా వరకు నాకు మా పిన్ని వాళ్ళు మా అమ్మ అంటే ప్రతి ఒక్కరికి చేస్తారు. కానీ పిన్ని వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదు కదా! కానీ వాళ్ళు నాకు చేస్తున్నారంటే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. సో ఇల్లంతా క్లీన్ అయ్యి అంతా దులిపేసి మొత్తం అన్నీ వాష్ చేసిన తర్వాత అమ్మ ఒకసారి మంచిగా ఇల్లైతే ఫస్ట్ వాటర్తో మంచిగా క్లీన్ చేసిన తర్వాత మాప్ అయితే పెడుతున్నారు. ఇంకా ఫైనల్గా సామాను అన్నీ తోమి పక్కన పెట్టగా ఇంకా మిగిలిన సామాను అన్నీ కూడా అంటే మనం ఎక్స్చేంజ్ చేసి ఏమన్నా సామాను తీసుకోవచ్చు అని చెప్పి అలా పక్కన అయితే పెట్టారనమాట. క్లీనింగ్ సగం అయితే అయింది, ఇంకా సగం అవుతూ ఉండాలి. ఈలోపు వాళ్ళు ఏంటంటే మంచిగా ఫ్రెష్ అయ్యారు, భోజనం చేయాలి కదా. ఇంకా మీల్స్ కూడా బయట నుంచి తెప్పించారు. ఇంకా మీల్స్ కూడా బయట నుంచి తెచ్చుకొని తినేసాము. ఇంకా ఫస్ట్ డే క్లీనింగ్ అంతా కూడా అలా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసి డబ్బాల్లో గ్రాసరీస్ అన్నీ సర్దేశారు. బట్ నేను వీడియో తీయలేకపోయాను, చాలా టైర్డ్ అయిపోయాము వచ్చిన రోజే జర్నీ ఉండేపట్లకి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. అండ్ నెక్స్ట్ డే ఏంటంటే చిన్నపిన్ని మొత్తం కుకింగ్ చూసుకుంటుంది. పప్పు అయితే పెట్టారు, ఆనపకాయ పప్పు అండ్ పొటాటో ఫ్రై అయితే చేసింది. ఇంకా ఆ రోజు కూడా మార్నింగ్ బయట నుంచే టిఫిన్ తెచ్చుకున్నాము. వడ అండ్ పూరి అయితే బయట నుంచి తెప్పించాము అనమాట. ఇంకా అదే రోజు పిన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. అంటే అమ్మ పిన్ని వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. మండే మార్నింగ్ దిగితే ట్యూస్డే ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చిన్న పిన్ని వాళ్ళ పిల్లలు స్కూల్ అండ్ కాలేజెస్కి వెళ్ళాలి. అండ్ పెద్ద పిన్నికి కూడా బాబాయ్ ఉంటారు కాబట్టి ఇంట్లో వెళ్ళిపోవాలి. ఇంకా అమ్మ షాప్ ఉంది కదా, ఇంకా చెల్లిని అక్కడ వదిలిపెట్టి వచ్చింది. చెల్లి మా అమ్మ ఇంటికాడే ఉన్నారు, అందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మురుగు ఇవన్నీ కూడా మనం పొంగల్కి మనం అరిసెలు మురుగులు ఇవన్నీ వేసుకుంటాం కదా. తమిళనాడు వాళ్ళు దివాళీకి ఇలా అరిసెలు చెక్కలు మురుగులు సున్నుండలు ఇలా చేసుకుంటారు. ఏదైనా నా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, నేను దివాళీ టైంకి లేనుగా, ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడైతే ఇచ్చింది. ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారని చెప్పి నేను అప్పుడు నాకు ఇచ్చిందనమాట. సో అంతా రెడీ అయిపోయారు, భోజనాలు అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా రిటర్న్ అవ్వటానికి స్టార్ట్ అయితే అయ్యారు. అని చెప్పి కృతికాతో మాట్లాడుతున్నారనమాట. కృతికాని వస్తావా అంటే నేను రానని చెప్తుంది. అమ్మ అయితే కొంచెం ఎమోషనల్ అయింది. దేనికంటే 8 months కృతికా పాప మేమందరం ఇంట్లోనే ఉన్నాము. ఇంకా చిన్నపిల్ల కూడా పుట్టి 4 months అక్కడే ఉంది కాబట్టి కొంచెం వదిలి వెళ్ళటానికి కొంచెం బాధగా అనిపించింది అమ్మకి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో ఫైనల్లీ వాళ్ళైతే రిటర్న్ అవుతాకి స్టార్ట్ అయితే అయ్యారు. నాకు ఏడుపైతే రాలేదు, ఎందుకనంటే నేను కూడా అక్కడ 8 months ఉండి బోర్ కొట్టేసింది, నాకు కూడా అక్కడ ఉండలేకపోయాను. సో చెన్నై వచ్చేయాలని చెప్పి ఇంకా ఫైనల్గా అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోతున్నారనమాట వెళ్ళటానికి. ఇంకా ఇల్లంతా కూడా ప్రాపర్గా క్లీన్ చేసి నా కోసం అంతా కూడా సర్ది వెళ్తున్నారు. ఇంకొన్ని థింగ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను, అవి కూడా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఫుల్గా మీకోసం మేము ఉంటున్న ఇల్లు ఎలా సర్దుకున్నాం ఏంటనేది వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.